ఇచ్చినటువంటి వాటిలో ఏవి ఇవ్వకుండా ఎందుకు అయిపోతున్నాయి? పైగా ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆగిపోయినట్టు ఈ లెక్కనైతే ఏమీ ఉన్నట్టు. ఇంకోటి అన్నిటికంటే దారుణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు కూడా ఆగిపోతున్నాయి కదా ఇక్కడ. అవి కూడా కట్టలేదని గొడవ కదా. అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఆగిపోయా. జగన్ అవి కూడా పాత బకాయిలు కట్టుకుంటూ మళ్ళీ కట్టుకుంటూ వెళ్ళాడు కదా. అయ్యే ఆగిపోయి ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు? ఇంత నిర్వహణ లోపం ఎందుకు నడుస్తుంది? ఇంత అసమర్థత ఎందుకు నడుస్తుంది? అది అసలు చర్చ జరగట్లేదు. ఇది ముందు ఆలోచించాల్సింది. పోనీ ఏమన్నా ప్రజలకి ప్రయోజనకరమైన ఏమైనా చేశారు మౌలిక వసతుల కల్పన అంటే ఇప్పుడు ఆ కట్టే అన్ని కేంద్ర ప్రభుత్వం అని. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పించే లోన్సే, ఇతర అన్నిటి కేంద్ర ప్రభుత్వం ఇప్పించాయి. అవి కాకుండా ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్? మరి ఏంటనేది అసలు దానికి ఇదివరకు అదే గనక జగన్ అధికారంలో ఉంటే వీళ్ళకి సంబంధించిన ఆర్థికవేత్తలందరూ బయటకు వచ్చి భారీ ఉపన్యాసాలు ఇచ్చి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి కోడిగుడ్లు దొరకట్లేదు వీళ్ళకి ఈకలు ఎతకడానికి. ఇప్పుడు ఇంత బహిరంగంగా కనబడుతుంది. అంటే విపత్తులకి మౌలిక వస్తువుల కల్పనకి ఏమన్నా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి, అందుకే అప్పులు చేస్తున్నారు. ఏ విపత్తులకి ఏం పెట్టారని ఏమన్నా ఇచ్చారా జనాలకి? ఈ విపత్తుకి అయితే ఏం లేదు. ఇదే కదా ఇప్పుడు బుడమేరు మునిగినప్పుడు ఇచ్చినటువంటిది అది కేంద్ర ప్రభుత్వం డబ్బులే, అందులోనే అతి పరిమితమై ఇచ్చింది. ఏమి ఇచ్చారని చెప్పేసి విపత్తులకి పోనీ బుగరికి డబ్బులు అవ్వడం, అది కూడా విపత్తుల నివారణ నిధి వస్తుంది.